మీర్జా గాలిబ్ సాహిత్యంతో ఏ కొద్దిగా పరిచయం ఉన్న వారికైనా ఉర్దూ మహాకవి, ఉర్దూ షాయిరీ షెహన్షా మీర్జా గాలిబ్ అంటే తెలియని వారంటూ ఉండరు. కొందరు అతని పార్సీ కవితను ప్రశంసించారు, కొందరు అతని ఉర్దూ కవితను ప్రశంసించారు, కొందరు అతని గజల్స్ విశిష్టతను ప్రశంసించారు, కొందరు అతన్ని సూఫీ తత్వవేత్త అని భావించారు. కొందరైతే అతన్ని తాగుబోతని, భోగలాలసుడని నిందించారు. ఎవరు ఏమనుకున్నా ఇప్పటికీ అతను ఉర్దూ షాయిరీ షెహన్షా గాలిబ్ అని మాత్రం అందరూ ఒప్పుకుంటారు. ఇతని పూర్తి పేరు మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్. గాలిబ్ అనేది అతని కలం పేరు. జాగీర్దారీ వంశంలో 27 డిసెంబర్ 1797లో జన్మించారు. బుద్ధి తెలిసే సమయానికి ఆ నవాబు దర్జాకు తగ్గట్టు వంశమర్యాద కాపాడలేనంతగా ఆర్థిక బలహీనుడిగా మిగిలాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. గాలిబ్కు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హార్మౌజ్ అనే పారసీక విద్వాంసుడు ఇస్లాం మతం పుచ్చుకొని అబ్దుస్ సమద్ అని పేరు మార్చుకొని దేశ పర్యటన చేస్తూ ఈరాన్ నుండి ఆగ్రాకు వచ్చాడు. అతనికి భాషా రహస్యాలు బాగా తెలుసు. గాలిబ్ అతని వద్ద 3 సంవత్సరాలు శిష్యరికం చేసి భాషా రహస్యాలు సేకరించాడని చెప్పుకుంటారు. అతని కవితలో ఆవేశం కంటే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అప్పటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను ఆశ్రయించి ఎన్నో స్తోత్ర కావ్యాలు రాశాడు. విక్టోరియా రాణి ప్రశంసలో ఎన్నో ఖసీదాలు రాశాడు. గాలిబ్ మిత్రులు, శిష్యులు చాలామంది హిందువులు. అతనికి ఏ మతం మీద ద్వేషం లేదు. అతనిది ఫ్రీ మిషన్. ఎవరిని నొప్పించకూడదనేదే అతని మతం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గాలిబ్ రాసిన 4 మంచి కవితలను చదివి వాటిని తెలుగులో అనువదించి మిత్రులకు అందించాలని. ముందుగా మద్యపానం గురించి గాలిబ్ యొక్క వివాదాస్పద కవిత ఒకటి. షరాబ్ పీనే దే మస్జిద్ మే బైఠకర్ యా ఓ జగా బతా జహా ఖుదా నహీ. దీనికి తెలుగు అర్థం, మస్జిద్లో కూర్చొని మద్యాన్ని సేవించని, లేదా దేవుడు లేని చోట ఎక్కడో ఆ స్థలాన్ని చూపించు. గాలిబ్ కవితకు సమాధానంగా ప్రఖ్యాత ఉర్దూ కవి ఇక్బాల్ ఈ విధంగా తన కవిత ద్వారా జవాబు ఇస్తాడు. మస్జిద్ ఖుదా కా ఘర్ హై, పీనే కీ జగా నహీ, కాఫిర్ కే దిల్ మే జా వహా ఖుదా నహీ. దీనికి తెలుగు అర్థం, మస్జిద్ దేవుని గృహం, మద్యం సేవించే ప్రదేశం కాదు. అవిశ్వాసి హృదయంలోకి వెళ్ళు, అక్కడ దేవుడు ఉండడు. గాలిబ్ గారి మరో కవిత దిలే నాదాన్ తుఝే హువా క్యా హై, ఆఖిర్ ఇస్ దర్ద్ కి దవా క్యా హై. దీన్ని తెలుగులో అనువదిస్తే, ఓ అమాయక హృదయమా, నీకు ఏమైంది, అన్నీ తర్వాత కానీ ఈ బాధకు నివారణ ఏమిటి. అలాగే మరో కవిత నథా కుచ్ తో ఖుదా థా, కుచ్ నా హోతా తో ఖుదా హోతా, దుబోయా ముజ్కో హోనే నే, నా హోతా మై తో క్యా హోతా. ఏమీ లేనప్పుడు దేవుడు ఉన్నాడు, ఏమీ లేకపోయినా దేవుడు ఉండేవాడు. నా అనే వ్యక్తిగత అస్తిత్వం నన్ను ఓడించింది. నేను ఇక్కడ లేకుంటే మాత్రం ఏమవుతుంది. చివరిగా గాలిబ్ గారి మరో కవిత ఇష్క్ పర్ జోర్ నహీ హై ఓ ఆతిష్ గాలిబ్, జో లగాయే నా లగే ఔర్ బుఝాయే నా బుఝే. దీనికి తెలుగు అనువాదం, ప్రేమపై మీకు నియంత్రణ లేదు, అది అలాంటి అగ్ని, అది మన సొంత కోరికతో రగల్చబడదు, ఆర్పివేయబడదు. ఈ వీడియో స్క్రిప్ట్ మరియు వాయిస్ మీ సుభాని, ఖయాల్ సుభాని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ సుభాని. థ్యాంక్ యూ.